సో మొత్తానికి అయితే ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో చూసేసి మీకు ఎలా ఉందో చెప్తాను. వెయిట్ 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 మ్యాన్. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్ని సత్యాదాత వైపు తిరిగాయి. చుట్టుపక్కల ఎక్కడో దాక్కున్నాడు. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. సెటప్ బల పెట్టారమ్మా. అమ్మా ఇమ్రాన్ హష్మి లుక్కే వేరు. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. ఎంట్రీ ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు, చూడ సూపర్. అది ఎంట్రీ అంటే హీరోయిన్ కూడా బాగుంది డీసెంట్గా. అబ్బో ఈ టాటూకి అర్థం ఏంటంట? అర్జున్ దాస్ని అయితే బాగా చూపించారు అబ్బా. అదిరిపోయే లుక్స్. బాంబే వస్తున్నా, ఇది షాట్ అంటే బాంబే వస్తున్న షాట్ ఉంది, బీభత్సం అని చెప్పుకోవచ్చు. ఇది షాట్ దిరిపోయిందబ్బా. గన్ షాట్ కాలు నుంచి పేలుస్తాడు ఉంది. ఓజీ బాంబు విసిరాడు అనమాట. ఆ ఫాగ్లో నుంచి వచ్చే గన్ ఉంది చూడండి, బా బీభత్సం అని చెప్పుకోవచ్చు. ఓజస్ గంభీర నా కొడకల్లారా. ట్రైలర్ అయితే భలే వచ్చేసింది. ఇక దీని గురించి చర్చించుకుందాం. హలో ఫ్రెండ్స్, స్వాగతం షూట్ అండ్ షోకి. నేను మీ ప్రిన్స్ విజయ్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్స్టర్ ఫిలిం దే కాల్ మీ ఓజీ గురించి. ఈ సినిమా కోసం అయితే అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ రిలీజ్ కాకముందే ఒక్కో అప్డేట్ వచ్చిన ఫ్యాన్స్ మైండ్ బ్లో అవుతున్నారు అనమాట. సో నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ స్టైల్లో రెగ్యులర్ లుక్స్తో గ్యాంగ్స్టర్ బాడీ లాంగ్వేజ్ చూశాక పాపా ఇది కేవలం సినిమా కాదురా బాస్, థియేటర్లో లైవ్ బాంబ్ ఫెయిల్డ్ అనిపిస్తుంది అనమాట నాకైతే. సో ఇక ట్రైలర్ రిలీజ్ జర్నీ కూడా ఒక చిన్న సినిమాలాగా మారిందని చెప్పుకోవచ్చు. సో సెప్టెంబర్ 21న వస్తుందని మేకర్స్ చెప్పారనమాట. సో ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు ఇంత పెద్దవి చేసి అయితే చూస్తున్నారన్నమాట. సో మొత్తానికైతే ఫోన్ ఆన్ చేసి, టీవీ ఆన్ చేసి, ల్యాప్టాప్ ఆన్ చేసి అన్నీ ఓపెన్ పెట్టుకొని ఎదురు చూశారనమాట. కానీ ట్రైలర్ అయితే రాలేదబ్బా. సో ఉదయం అయితే అనౌన్స్ అయితే చేశారు కానీ అప్పుడు రాలేదు. సరే మొత్తానికి సాయంత్రమైనా వస్తుందని ఫ్యాన్స్ అయితే బాగా ఎదురు చూశారనమాట. అప్పుడు నిరాశపరిచింది. సరే ఇంకా 20 మినిట్స్లో అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి అది కూడా చెప్పారు. సో అప్పుడు కూడా నిరాశపరిచింది. ముఖ్యంగా ఓజీ అంటే మొత్తానికైతే హైదరాబాద్లో ఓజీ ఈవెంట్ అనేది గ్రాండ్గా అయితే పెట్టారు కదా. సో అక్కడ రిలీజ్ చేస్తామని కూడా కొంచెం హైప్ అయితే క్రియేట్ చేశారనమాట. కానీ అక్కడ కూడా చూపించలేదని ఫ్యాన్స్ అయితే నిరాశ అయితే భలే చెందారు. సో ఫ్యాన్స్ అన్ని వైపులా నానా రచ్చ చేశారని చెప్పుకోవచ్చు. సో సోషల్ మీడియాలో ఓజీ ట్రైలర్ #టాప్ ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోయిందబ్బా. తర్వాత సెప్టెంబర్ 22 ఉదయం నుంచి మళ్ళీ ఆగని అవే చూపులు. సో మొత్తానికైతే ఫ్యాన్స్ లిటరలీ ఇక రాకపోతే మాత్రము మేమే కట్ చేసుకుంటాం ట్రైలర్ అన్నట్టుగా ఎదురు ఉన్నారనమాట, రెడీగా ఉన్నారనమాట. మొత్తానికైతే 2:30కైతే బూమ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయిందనమాట. ఒక్క క్షణం లోపే 1,00,000 వ్యూస్ అయితే తగ్గించుకున్నాయి ఫ్రెండ్స్. ఇక యూట్యూబ్లో డైరెక్ట్ బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ ఉత్సాహం చూడగానే పవర్ స్టార్ అంటే ఎవరు మ్యాచ్ కాలేరని అనిపించిందబ్బా.
సో ఇక ట్రైలర్ గురించి చెప్పుకుంటే సుజిత్ ఎప్పుడో చెప్పాడు ఇది మైండ్ బ్లోయింగ్ కట్ అవుతుంది అని. సో నిజంగానే ఆయన వర్క్ని చూసి ఇది కట్ కాదురా బాస్, ఇది కత్తిరా బాస్ అనిపించింది అయితే నాకైతే. సో ట్రైలర్ మొదట ఫ్రేమ్ నుంచి ముంబై అండర్ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్తుంది అనమాట. సో ఆ డార్క్ సిటీ, గన్స్, రక్తపాతం, మాఫియా కంట్రోల్ అన్నీ కలిసి నిజంగానే ఒక ఇంటెన్స్ మూడ్ని అయితే సెట్ చేసాయి అబ్బా. సో ముంబై గ్యాంగ్లో వార్స్ ఆగిపోయినా మళ్ళీ అయితే ఇందులో అయితే మొదలయ్యాయి. ఇమ్రాన్ హష్మీ తన సొంత స్టైల్లో డేంజరస్గా అయితే కనిపించాడని చెప్పుకోవచ్చు. అతని అనుచరులు బ్లడీ మాస్క్లా తిరుగుతూ ఉంటారు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ ఎంట్రీ ఇస్తాడబ్బా లెవెల్లో ఉంటుంది. ఇందులో ఓజస్ గంభీర లుక్లో ఆయన తిరిగి ముంబైకి అడుగు పెట్టడం చూసిన క్షణం అయితే బయట టీవీల ముందే విజిల్ వేశారనమాట. ఇంకా థియేటర్లో పడితే మాత్రం ఇంకా కేకలు సిరిగిపోతాయి అనమాట. షర్ట్లు, ప్యాంట్లు, సీట్లు కూడా సిరిగిపోతాయి. మొత్తానికి అన్నయ్య ఆ ఎంట్రీ రాగానే అక్కడున్న వాతావరణం అయితే ఎట్లుంటుందంటే మారిపోతుంది అన్నట్టుగా ఉంటుంది బాస్. ఇక ట్రైలర్లో 5 హైలైట్ పాయింట్స్కి వస్తే, మొదటిది పవన్ కళ్యాణ్ ముంబైకి ఎందుకు తిరిగి వచ్చాడు అన్న మిస్టరీ. అతను గతంలో ఎక్కడ ఉన్నాడు, జపనీస్ ఎలా నేర్చుకున్నాడు అనే ప్రశ్నలు ఆడియన్స్ని బాగా హుక్ చేస్తాయి. ఇక రెండోది అకిరా నందన్ ఎంట్రీ గురించి రూమర్స్ అయితే చాలా రోజుల నుంచి అయితే వస్తున్నాయి. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడు బిగ్ ఇంట్రెస్టింగ్ పాయింట్గా అయితే అయిపోయిందనమాట. సో ఇక మూడోది ఇమ్రాన్ హష్మీ. సో బాలీవుడ్లో ఎన్నో రకాల రోల్స్ చేసిన హీరో టాలీవుడ్లో ఫస్ట్ టైం అడుగు పెడుతున్నాడు. కానీ ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచే వీడేరా విలన్ అనిపించాడనమాట. సో అతని స్టైల్లో పవర్ స్టార్ లెవెల్కి సరిపోయేలా ఉందని చెప్పుకోవచ్చు. ఇక నాలుగోది చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ రెట్రో లుక్, ఆ లుక్ అవుట్ఫిట్స్తో, ఆ గన్స్తో, ఆ బాడీ లాంగ్వేజ్తో సుజిత్ నిజంగానే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంటేషన్ అలా ఇచ్చాడనమాట. సో ఐదోది చూసుకున్నట్లయితే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా, ఆ బీట్స్ విన్న వెంటనే పూనకాలు వస్తాయి, గూస్ బంప్స్ వస్తాయి, ఇంక ఏదేదో వస్తాయిలే కానీ సో ఫిల్మ్ మీల్స్ అయితే పెట్టాడని చెప్పుకోవచ్చు. సో సీజీ డే వరకు కూడా చాలా గ్రాండ్గా అయితే నాకు ఇందులో కనిపించింది. సో అంతేకాదు డైలాగ్స్ కూడా పక్క మాస్ మైండ్ సెట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఓజీ వస్తున్నాడు, తలలో జాగ్రత్త అనే పవన్ కళ్యాణ్ గట్టిగా అన్నప్పుడు ఒక మాటతోనే ఫ్యాన్స్కి థియేటర్లో కాదు బయట కూడా తెప్పించే పవర్ అయితే పక్కా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఫిలాసఫీతో కూడిన ఇంకో ఎన్నో డైలాగ్స్ అయితే సినిమాలో ఉంటాయని కూడా క్లారిటీ వచ్చింది. అలాగే ఈ ట్రైలర్ చూసాకైతే నాకు ఇంకా హోప్ అయితే పెరిగింది. ఒకవేళ థియేటర్లో ఫస్ట్ డైలాగ్ పడితే మీరు తిన్న పాప్కార్న్లు అయితే గాల్లో ఎగురుతాయన్నమాట. సో భలే ఉంటుంది మొత్తానికైతే ఓజీ ట్రైలర్ చూశాక ఒక ఫీలింగ్, ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ ఎంట్రీ అవుతుందని నేనైతే పక్కా అనుకుంటున్నాను అబ్బా. సో పవర్ స్టార్ గ్యాంగ్స్టార్ లుక్లో కోత కోసాడని ఫ్యాన్స్ థియేటర్లో ఫుల్ మీల్స్ ట్రీట్ అవుతుందని నాకైతే బాగా ఫుల్గా నమ్మకం ఉంది. సో మొత్తానికి సెప్టెంబర్ 25న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుందన్నమాట. అప్పటి వరకు ఫ్యాన్స్ మైండ్లో ఒకటే ఒక మాట వినిపిస్తుంది, ఓజీ వస్తున్నాడు ముంబైకి కాదురా బాస్, మాస్కి వస్తున్నాడని. సో ఇక రివ్యూ ముగించే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించే క్షణం అంటే అది కేవలం సినిమా కాదు, అది ఒక వేడుక అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతే జాగ్రత్త, మీ గొంతు గట్టిగా అరవాలబ్బా. సో గొంతు అయితే మొత్తానికి కొంచెం ప్రాక్టీస్ చేసుకున్న ఆ రోజు. సో ఎందుకంటే పవర్ స్టార్ వాయిస్కి మించిన కేకలు అయితే థియేటర్లో అయితే వినిపిస్తాయని నాకైతే నమ్మకంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మన షూట్ అండ్ షో. సో నేను మీ ప్రిన్స్ విజయ్ని. రివ్యూ నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి బాస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను, త్వరలో కలుద్దాం. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్, బాయ్.